థ్యాంక్ యూ. ఇక్కడికి చాలా రోజుల తర్వాత ఫంక్షన్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా సక్సెస్ని నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు సినిమా నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒక మంచి హిట్ అయ్యి ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఒక చిన్న సినిమా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇదే మార్చ్లో 10 years బ్యాక్ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి జనం అందరూ వచ్చారు. కానీ మంచి కంటెంట్ ఇస్తే ఎప్పుడు కూడా ఆడియన్స్ ముందుంటారని ప్రూవ్ చేశారు. నిజంగా మన తెలుగు ఆడియన్స్ని యాక్చువల్గా థియేటర్స్కి రావట్లేదు. ఓటీటీలు ఇన్ని వచ్చినా సరే థియేటర్కి వచ్చి ఇంతమంది చూస్తున్నారంటే బికాజ్ కంటెంట్లో ఉన్న దమ్ము. కోర్ట్ సినిమా హిట్ అయినందుకు నిజంగా వాళ్ళ టీం అందరికీ కూడా ఇక్కడ ఈ సభ పరంగా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా మా తమ్ముడు సప్తగిరి అంటే తనకి ఏంటంటే అన్ని హీరోగా చేస్తుంటాడు, కమెడీగా చేస్తుంటాడు. బట్ ఎక్కడైనా ఒక కథ మంచి కథ దొరికితే ఈ సినిమా బాగుందని నన్ను బిగినింగ్ నుంచి చెప్తా వచ్చాడు. ఇలాగే ప్రతిసారి చెప్తూ ఉంటాడులే అని అనుకున్నాను. కానీ ఒకరోజు అనుకోకుండా సినిమా తీసుకొచ్చి చూపించాడు. సినిమా చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అవ్వగానే బాగుంది తమ్ముడు అన్నాను. నాకు సినిమా చూపిస్తున్నప్పుడు బయట పూజలు చేసేస్తూ ఉంటాడు, మంత్రాలు చదివేస్తుంటాడు. ఈ సినిమా బాగుండాలి 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 అని చెప్పాలని టెన్షన్ పడుతుంటాడు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుంది తమ్ముడు అన్న. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకున్న ఒక మంచి కథని ఆ రైటర్స్ బాగా రాశారు. డైలాగ్స్ కూడా అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రెండీగా రాశారు. అందువల్ల మీకు నిజంగా సినిమాని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక చూస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది. ఇదేదో ఫోర్స్డ్గా చేసే కామెడీ కానీ అలా లేకుండా ఒక మంచి కంటెంట్ తోటి వాళ్ళు ఏంటంటే ఫారెన్ ఒక వెళ్ళాలి అంటే పెళ్లి తర్వాత సెటిల్ అవ్వాలి అనుకునే ఒక అత్తగారి ఫ్యామిలీ మీద సినిమా రాసిన కదా ఇది. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రేపు 21st రిలీజ్ అవుతుంది పెళ్లికరణ్ ప్రసాద్ సినిమా. ఈ సినిమాలు అంటే ఇతని హీరో అని కాకుండా సినిమా కంటెంట్ హీరో అని నమ్మి కనుక వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని అయితే ఈ సమ్మర్లో డిసప్పాయింట్ చేయదు. 100% చాలా బాగుంటుంది. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన బ్రహ్మానందం గారికి నిజంగా చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఆయన గురించి చెప్పకూడదు, ఎందుకంటే అంత పెద్ద మాట్లాడే అర్హత లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆయన స్టిక్కర్తో స్టార్ట్ అవుద్ది డే, ఆయన స్టిక్కర్తో ఎండ్ అవుద్ది ప్రతి ఒక్కళ్ళు డే. అంటే నాదని కాదు, అంటే వెతుక్కుంటాం ఏ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు అని 1000 ఇచ్చారు. అందువల్ల అంటే ఇంకా మనం చెప్పలేం. మన నరనరాల్లోనూ బ్లడ్లోనూ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయన ఫిజికల్గా ఇక్కడ ఉన్నా సరే బ్రహ్మానందం ఆయన లేకపోయినా ఆయనతో మనం గడుపుతాం బ్రహ్మానందం గారితో. నిజంగా ఆయనతో ఇలా షేర్ చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీని నిర్మాత మా ఊరు బందర్ అయినంట, ఇప్పుడే చెప్పారు. ఆయనకి బాగా డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే అభిలాష్ రెడ్డి గారు, తనకి మంచి ఫ్యూచర్ ఉంది కుర్రాడికి. డెఫినెట్గా తనకి డైరెక్టర్కి మంచి సినిమాలు రావాలని చెప్పి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి ఆ హీరోయిన్కి టీం అందరికీ, అన్నపూర్ణమ్మ గారికి థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే మా పిడి శ్రీనివాస్ గారు ఇరక్కొట్టేశారు సినిమాలో. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న దీని రాజన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్. శిరీష్ అన్నకి, రాజన్నకి ఎస్విసి ద్వారా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అట్లాగే ఈ సినిమాని మా డార్లింగ్ స్వామి, అలాగే నా ఆఫ్ ఎస్కేఎన్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఆర్ మెయిన్ గాడ్, ఆర్ కింగ్ ఆఫ్ కామెడీ డాక్టర్ పద్మభూషణ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళే ఏమాత్రం ప్యాకేజ్ ఇచ్చామని అడుగుతారు మన. అదే అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నమస్కారం సార్. ఈరోజు నేను
ఈ సినిమా ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు సప్తగిరి. ఇది బాగుంది, ఎవరు చప్పట్లు కొట్టడం బాగుంది. ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి. నాకు ఒక ఇన్విటేషన్ లేదు, అవునా కాదు, ఇతను ముందే పెట్టుకుని చెప్తున్నా. లేదు గురుగారు, మీరు 6 గంటల తర్వాత అతకవచ్చు. గురుగారు మీరు కన్నం పెడతా గురుగారు, ప్లీజ్ ప్లీజ్, నేను పెట్టండి, మీరు ఆశీర్వదించండి. నేను 6 గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలంట. ఏమయ్యా, మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలుపు పిలవలేదు, మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు. పోనీ సినిమాలో యాక్ట్ చేయకపోయాను. వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా నీ ఇష్టమైతే రా, అది నీ అదృష్టం, లేకపోతే నేనేం చేయగలను. నీ అదృష్టాన్ని పరీక్షించుకుని నువ్వు రాగలిగితే మేము ఆనందిస్తాం అన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు, ఈయన ఊరుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, ఒక్క విషయం ఈ అందరి తరఫున చెప్పాల్సింది. చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకురా నాకు, నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది రీసెంట్గా నేర్చుకున్నాను. కాబట్టి తమ్ముడు సినిమా కంటే హాస్యనటువంటి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను వచ్చాను. ఇందులో పిలుపులు, బొట్టు పెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్, కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి, ఆత్మీయుల మధ్య జరగవు. ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్మేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో ఉండదు. ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి, ఒక 15-20 రోజుల నుంచి ఇతను ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి వాడిని పట్టుకున్నాడు. ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను. మా రాజన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు. మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అంటాడు. మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు. ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు, కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి నన్ను ఆశీర్వదిస్తే, సినిమాని నమ్ముకొని వచ్చినందుకు నేను హాయిగా 4 మెతుకులు తిని బతుకుతానన్నా, అందుకని అడుగుతున్నాను. ఇది ఒక నాతో చెప్పిన మాట. ఈ మాట నేను మీతో పంచుకోవాలి. అందుకోసమని నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే నేను ఒక హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి అవ్వకూడదు. ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పాలి. తెల్లవారు లేస్తే మిగతా హీరోలందరూ, హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు, విలన్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ కమెడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి, మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం. అదిగారు గారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ. అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది 10 కాలాల పాటు బతుకు తెరువు సాగించాలనుకునే నటుల్లో హాస్యనటుడు ఒకడు. కాబట్టి హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు, వాడికి అందరూ ఉండాలి. ఎందుకంటే అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించడం. అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనటులు అంటారు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, హాస్యనట దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నాడు, పేరేంటి? ఎస్కే. పూర్తి పేరు చెప్పరా మీరు? ఏమండి అయ్యా, ఏదో ఒకటి చెప్పండి సార్. ఎస్కే శ్రీనివాస కుమార్. ఎందుకు చివరు? నాకు ఇంగ్లీష్ వచ్చు. శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి 2 ముక్కలు చెప్పారు. నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే
ఆ మాటలు ఏవో బ్రహ్మానందం గురించి రెండు ముక్కలు చెబుదామని కాకుండా దోస్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ ఇట్. అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం బ్రహ్మానందానికి తిరిగే ఉంది, బ్రహ్మానందానికి బాధే ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ. నేను అప్ప అని పిలుస్తాను, అనుకున్నప్పుడు కానీ బెమ్మయ్య అని పిలుస్తుంది ఆవిడ. ఇది వాటికే కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది. అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఇప్పుడు 4 decades బ్యాచ్ తిరిగి ఇటు తిరిగి అప్పట్లో ఒక చోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటుకి వెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకొని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది. తలకు రంగేయడం మానేసింది కానీ ఒకప్పుడు అబ్బు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. పెళ్లికాని ప్రసాద్ మంచి హిట్ చేసి మంచి హాస్యనటువంటి మంచి జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారిని, మారుతి గారిని